హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటా నేను ఇంతగా వెలిగిపోతున్నాను అనుకుంటున్నానా? ఇదేమీ స్టిక్కర్స్ కాదు, ఎఫెక్ట్స్ కాదండి. ఇది నా కొడుకు చేసినటువంటి చిన్న టెక్నిక్ అనమాట. ఇదిగోండి, వాడు పక్కనే ఉన్నాడు. వాడు చదివేదేమో 3rd క్లాసు. వాడు మాత్రం ఈ హెచ్డబ్ల్యూ బ్యాటరీ తీసుకొచ్చి ఎక్కడో లైట్లో తెగిపడిపోయి ఉన్న వాటిని తీసుకొని వచ్చి ఆ రెండింటికి కనెక్షన్ ఇచ్చి ఈ విధంగా వెలిగించి, లైట్లు వెలిగిస్తాను చూడు మమ్మీ అని చెప్పేసి వెలిగించి తీసుకొని వచ్చి నా మెడలో వేశాడనమాట. అసలు వీడు ఏం చేస్తున్నాడో ఏంటా అని చూసి అలా ఊరుకొని ఉండిపోయాను. కానీ వీడు చేసింది చూసి భలే అనిపించింది. వీడు ఈ వయసులోనే ఇలా చేస్తున్నాడే, పెద్దయ్యాక ఇంకెలా చేస్తాడా, ఇంకా ఎలా ఆలోచిస్తాడా అనిపిస్తుంది. చాలా చక్కగా అసలు ఈ థాట్ రావడం వాడి ఏజ్కి, వాడికి అసలు నాకైతే భలే సంతోషంగా అనిపించిందండి. ఇలాంటి ఏం జరిగింది చూసారా? అది బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చి వెలిగించాడు. చూడండి మీ ముందే ఎలా వెలిగిస్తున్నాడో. ఈ చీకట్లో మీకు వీడియో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే భలే సంతోషంగా అనిపిస్తుంది. చూడండి చాలా చక్కగా వెలిగిస్తున్నాడు. మీ పిల్లలు కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? చేస్తే కనుక కామెంట్ చేయండి. వెలిగించు, లైట్ పోతుంది. ఇలాంటి చిన్న చిన్న క్రియేటివిటీస్ ఏమైనా చేస్తే కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మా బుడ్డిగాడైతే ఏంటా పెద్దమ్మ మెల్లోనే వేస్తున్నాడు, నా మెల్లో వేయట్లేదు అని చెప్పేసి వాడు గోల చేస్తుంటే వాడి మెల్లో కూడా వేసి లైట్లు వెలిగించాడనమాట. వాడు మాత్రం భలే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఏంటి కన్నీ అది చెప్పు. విహాన్ ఏంటివి ఇవి? చూసాడా వాడి సంతోషం ఎలా ఉందో? లైట్స్ని చక్కగా చేతిలో పెట్టుకొని ఆడుతున్నాడు అనమాట. మీ పిల్లలు కూడా ఇలా చేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా వాడు ఎలా నవ్వుతున్నాడో లైట్స్ వెలుగుతుంటే? ఇది ఎలాంటి కరెంట్ షాక్ కానీ అలాంటివి ఏమీ లేకోకుండా జస్ట్ హెచ్డబ్ల్యూ బ్యాటరీని తీసుకొని వచ్చి ఇలా చేశాడనమాట. వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో నేను కూడా అంతే సంతోషంగా ఫీల్ అయ్యాను. మా వాడు చదివేది మాత్రం 3rd క్లాస్కే వీడు ఇలాంటి టెక్నిక్స్ అన్నీ చేస్తూ ఉంటే నాకైతే భలే సంతోషంగా అనిపించింది. మీ పిల్లలు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చీకట్లో కూడా నేను వీడియో తీయడానికి బెస్ట్ రీజన్ ఇదనమాట. ఈ చిన్న వీడియోని మీకు చూపిస్తున్నాను. ఈ చీకట్లో కూడా నేను ఈ షార్ట్ని తీసి మీకు చూపించినందుకైనా ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.